హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. రెడ్ హార్ట్ ఫామ్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు అనుకోని జల్లకి ఇవ్వడంతో ప్రస్తుతానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ఏదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్పాట్లో మనం ఫినిష్ చేయడంలో కన్సిడర్ చేసాం కదా. ఇప్పుడు ఆ యొక్క ఫస్ట్ ఆర్ సెకండ్ స్పాట్ ప్రశ్నార్థకం అయిందా అంటే కనుక ఖచ్చితంగా అవునని చెప్పాలి. బట్ స్టిల్ వాళ్ళకైతే ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఫస్ట్ ఆర్ సెకండ్ స్పాట్లో ఫినిష్ చేయడానికి టాప్ 2లో. ఎందుకంటే టాప్ 2లో ఫినిష్ చేస్తే మనందరికీ తెలిసిందే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. క్వాలిఫైర్ 1లో ఓడిపోయినా కూడా క్వాలిఫైర్ 2లో గెలిచి ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరైనా కూడా ఇంత మంచి లీగ్ ఫేజ్ నడిచినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఆర్ సెకండ్ స్పాట్లో ఫినిష్ చేయాలనుకుంటారు కదా. మరి బెంగళూరు వాళ్ళు ఎలా ఫస్ట్ స్పాట్లో ఆర్ సెకండ్ స్పాట్లో ఫినిష్ చేయగలరు అంటే టాప్ 2లో మొత్తానికి అనేది ఈ వీడియో అయితే. సో ఖచ్చితంగా వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏదైనా క్వాలిఫికేషన్ సినారియో నేను మర్చిపోతే కనుక మీరు ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియండి. దాంతోపాటు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మా ఎఫర్ట్స్ నచ్చినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మీతో పాటు మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా ప్రస్తుతానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళ పరిస్థితి ఏమైంది అంటే నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత 13 మ్యాచెస్లో 8 మ్యాచెస్ గెలిచి ఒక మ్యాచ్ రద్దు అవడంతో 17 పాయింట్స్తో కంపారిటివ్లీ ఇప్పుడు పంజాబ్ కింగ్స్తో పోలిస్తే కనుక వీళ్ళకి పూర్ నెట్ రన్ రేట్ అయిపోయింది కదా నిన్న మ్యాచ్ అయిపోయి వాళ్ళు దారుణంగా ఓడిపోయిన తర్వాత. సో దాంతో అయితే ప్రస్తుతానికి థర్డ్ ప్లేస్లోకి అయితే షఫుల్ అయిపోయారనమాట ఎవరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు. పంజాబ్ కింగ్స్ వాళ్ళైతే సెకండ్ స్పాట్కి అయితే వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వీళ్ళు సెకండ్ స్పాట్ ఆర్ ఫస్ట్ స్పాట్ టాప్ 2లో ఎలా ఫినిష్ చేయాలి అంటే కనుక ఫస్ట్ లక్నో సూపర్ జైంట్స్తో ఉన్న మ్యాచ్ వీళ్ళు ఖచ్చితంగా గెలవగలగాలి. అదొకటి గెలిస్తే సరిపోతుందా అంటే ఖచ్చితంగా కాదనమాట. ఇక్కడ కొన్ని రిజల్ట్స్ వాళ్ళ ఫేవర్లో రావాలన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ ఉదాహరణకి గుజరాత్ టైటన్స్ వాళ్ళు గెలిచేశారనుకోండి చెన్నై సూపర్ కింగ్స్తో, ఇప్పుడు 20 పాయింట్స్తో వాళ్ళు ఫస్ట్ స్పాట్కి వెళ్ళిపోతారు. వీళ్ళు లక్నో సూపర్ జైంట్స్తో గెలిచారనుకోండి 19 పాయింట్స్కి అయితే వీళ్ళు వచ్చేస్తారు. మరి ఆ తర్వాత ఏం కావాలంటే కనుక పంజాబ్ కింగ్స్కి అయితే మిగిలిన 2 మ్యాచెస్లో వాళ్ళకు 2-2 ఓడిపోయినా పర్లేదు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారంటే కనుక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 19 పాయింట్స్ ఉంటాయి, ఇద్దరు మ్యాచ్ అవుతారు కాబట్టి. లేదు ఒకవేళ గుజరాత్ టైటన్స్ వాళ్ళు కనుక ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్తో ఓడిపోయారు అనుకోండి, అప్పుడు లక్నో సూపర్ జైంట్స్తో బెంగళూరు వాళ్ళు గెలిచింటే కనుక వాళ్ళకి ఏ రిజల్ట్స్ అవసరం లేకున్నట్టు పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఒకవేళ 2 మ్యాచ్ గెలిచినా అప్పుడు ఏమవుతుందంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఒకవేళ 21 పాయింట్స్తో వచ్చేసి వాళ్ళు ఫస్ట్లో వెళ్తే కనుక వీళ్ళు సెకండ్ స్పాట్కి రావచ్చు. ఒకవేళ పంజాబ్ కింగ్స్ వాళ్ళు 19 పాయింట్స్ వచ్చినా ఇద్దరికి సమం అవుతుంది. ఎవరు బెటర్ నెట్ రన్ రేట్ ఉంటే వాళ్ళు ఫస్ట్కి వెళ్తారు, తర్వాత నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి సెకండ్లో ఉంటారు. సో ఒకవేళ ఇక్కడ గుజరాత్ టైటన్స్ కనుక ఓడిపోతే కనుక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు లక్నో సూపర్ జైంట్స్తో ఉన్న మ్యాచ్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే సెకండ్ స్పాట్ అయితే వచ్చేసినట్టే. సో బెంగళూరు వాళ్ళకైతే అది చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే కనుక గుజరాత్ టైటన్స్ వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్తో ఓడిపోతే చాలని ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్ ప్రతి ఒక్కరు కోరుకుంటారని అయితే నేను అనుకుంటున్నా. సో ఇదనమాట సినారియో. మళ్ళీ ఒకవేళ వాళ్ళు లాస్ట్ ఉన్న మ్యాచ్ ఓడిపోతే వెళ్ళొచ్చా అంటే టాప్ 2లోకి అది మాత్రం ఖచ్చితంగా కష్టమే. సో ఇది ఈ వీడియో అయితే, తర్వాత నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.